రైతుల ప్రాణాలను బలిగొంటున్న గడ్డి మందును రేవంత్ సర్కారు నిషేధించింది. ఇకపై రైతులు ఆ గడ్డి మందును వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ డీలర్లకు ఆ మందును కొనుగోలు చేయడం గాని, సరఫరా చేయడం గాని, రైతులకు విక్రమించడాలు గాని చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 24ను జారీ చేసింది. రైతుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసింది. దేశంలో కొన్ని సంవత్సరాలుగా ఈ మందును కలుపు నివారణ కోసం రైతులు పొలాలకు వినియోగిస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా రైతులు కలుపు నివారణ కోసం పడుతున్న గడ్డి మందు పారాక్వాట్. కొన్ని సంవత్సరాలుగా ఈ మందును రైతులు కలుపు నివారణ కోసం పిచికారీ చేస్తా ఉన్నారు. ఈ మందు వల్ల మంచి కన్నా నష్టమే ఎక్కువ అని రైతులకు తెలుసు. అంతేకాదు ఆ మందును కీడును తలపెడుతుందని కూడా తెలుసు. ఆ మందు వాసన చూస్తేనే మనుషులకు అత్యంత ప్రమాదకరమని తెలుసు. ఆ మందును పిచికారీ చేయడానికి రైతులు తమ ముక్కులోకి కనీసం గాలి దూరనంత టవాళ్ళు కూడా కప్పుకొని మరి పిచికారీ చేసేవాళ్ళు. ఏంటంటే ఆ గాలి కూడా చిన్నగా, అదే చెప్తున్నా, ఏంటంటే వాసనకే చనిపోయిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు. మరి అది మనం స్ప్రే చేసేటప్పుడు కూడా ఎంత కేర్ఫుల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అంటే ఇంట్లోనే జనరల్గా మనం సిటీస్లలో చూసుకుంటే ఏదైనా ముట్టుకోవాలన్నా డస్ట్ ఉన్నా కూడా ఇంకా గ్లౌజులు వేసి శానిటైజర్లు పెట్టి ఇన్ని చేస్తాం. దానివల్ల మనకు అంత ఏమి ఎఫెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళేమో ఇన్ని కెమికల్స్ పంట పండియడానికి ఇన్ని కెమికల్స్ వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? ఏం తీసుకోరు వాళ్ళకి ఆ సేఫ్టీ మెజర్స్ కూడా ఎవరు ఇయ్యరు. వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం. ఏం చేస్తారు, ఖాళీ ఆ టవల్ ఏదైతే ఉందో దాన్నే మొత్తం ఇట్లా చుట్టేసుకుంటారు, ఆ గాలి కూడా పోకుండా. ఎంత సఫకేషన్ ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి.